హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో అత్యున్నత పదవీ ప్రమాణ స్వీకారంతో వార్తలు నిలిచిన తెలుగువారు జస్టిస్ ఎన్వి రమణ గారు. చాలా ఇంపార్టెంట్ పర్సన్ జస్టిస్ ఎన్వి రమణ గారు. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో తనకు సంబంధించి ఏదో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. సో జస్టిస్ ఎన్వి రమణ గారి పూర్తి పేరు నూతలపాటి వెంకటరమణ గారు. నూతలపాటి వెంకటరమణ గారు భారతదేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో అత్యున్నత పదవి ఏంటి? ప్రధాన న్యాయమూర్తిగా, భారత 48వ ప్రధాన న్యాయమూర్తిగా వార్తలు నిలిచారు జస్టిస్ ఎన్వి రమణ గారు. రానున్న పోటీ పరీక్షలో ఎలా ప్రశ్న అడుగుతారంటే, ఇటీవల వార్తలు నిలిచిన నూతలపాటి వెంకటరమణ గారు భారతదేశంలోని సుప్రీంకోర్టులో 8వ ప్రధాన న్యాయమూర్తి అంటారు. సో 48th CJ ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మరియు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని స్వీకరించిన 2వ తెలుగువాడు జస్టిస్ ఎన్వి రమణ గారు. ఇక్కడ జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది. అదేంటంటే, ఇటీవల వార్తలు నిలిచిన జస్టిస్ ఎన్వి రమణ గారు 2వ తెలుగువాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వార్తలు నిలిచారు. మరియు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన మొట్టమొదటి తెలుగు వారెవరు అంటారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. కోకా సుబ్బారావు గారు. కోకా సుబ్బారావు గారు చాలా ఇంపార్టెంట్ పర్సన్. ఇండియన్ పాలిటీ మీరు చదువుతున్నప్పుడు కోకా సుబ్బారావు గారి పేరు తరచూ వింటూనే ఉంటారు. చాలా చారిత్రాత్మక తీర్పులను వెలువరించిన ప్రముఖ న్యాయమూర్తి, ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు గారు. ఏ సంవత్సరానికి సంబంధించి? 1966, 1967 మధ్య కాలంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన మొట్టమొదటి తెలుగువాడు కోకా సుబ్బారావు గారు. మరియు ఈ రోజు వార్తలు నిలిచిన జస్టిస్ ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవిని స్వీకరించిన 2వ తెలుగువారు. చాలా ఇంపార్టెంట్. సో తెలుగువారు అంటున్నాను, తను ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి, ఏ జిల్లాకు సంబంధించిన వ్యక్తి ఒకసారి చూద్దాం. 1957, 1957 సంవత్సరం ఆగస్టు మాసం 27వ తేదీన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో జన్మించారు. కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో జన్మించారు రమణ గారు. ఆ తర్వాత 1983, 1983వ సంవత్సరం న్యాయవాద వృత్తిని స్వీకరించిన వ్యక్తి రమణ గారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రముఖ పదవులు నిర్వర్తించారు. ఎగ్జాంపుల్, అదనపు అడ్వకేట్ జనరల్ గాను. అడ్వకేట్ జనరల్ అంటున్నాను, అదనపు అడ్వకేట్ జనరల్ అంటే ఏంటి? అడిషనల్ అడ్వకేట్ జనరల్. మనకు దేశమంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఉంటుంది కదా. సో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అధికారిక న్యాయవాదిని ఏమంటారు? ప్రభుత్వ అధికారిక న్యాయవాది అటార్నీ జనరల్, రాజ్యాంగబద్ధ పదవి. అకార్డింగ్ టు ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ అనే పదవి ఉంటుంది. ప్రస్తుతం ఎవరు? కేకే వేణుగోపాల్ గారు. సో అలా ఒక్కొక్క రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారిక న్యాయవాది ఉంటారు, అడ్వకేట్ జనరల్ అంటారు. అడ్వకేట్ జనరల్ అనే పదవి కూడా రాజ్యాంగబద్ధ పదవి అకార్డింగ్ టు ఆర్టికల్ 165. సో అలా అడ్వకేట్ జనరల్ గా, అదనపు అడ్వకేట్ జనరల్ గా విధులు నిర్వర్తించిన వ్యక్తి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్వి రమణ గారు. ఆ తరువాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగాను, ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగాను, మరియు 2014 సంవత్సరంలో పదోన్నతి పొంది సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన వ్యక్తి ఎన్వి రమణ గారు. అండ్ నల్సా అనే సంస్థ, నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో కార్యనిర్వాహక చైర్మన్ గా కూడా విధులు నిర్వర్తిస్తున్న ఎన్వి రమణ గారు ఈరోజు భారత ప్రధాన న్యాయమూర్తిగా, భారత 48వ CJగా వార్తలు నిలిచారు. పదవి ప్రమాణ స్వీకారంతో వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పదవి ప్రమాణ స్వీకారం ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుంది అంటారు. చాలా ఇంపార్టెంట్. భారత ప్రథమ పౌరుడు ఎవరు? దేశ ప్రథమ పౌరుడు, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి. సో రాష్ట్రపతి ప్రస్తుతం ఎవరు? రామ్నాథ్ కోవింద్ గారు. సో రాష్ట్రపతి గారి సమక్షంలో పదవీ ప్రమాణ స్వీకారం తీసుకోవడం జరిగింది ఎన్వి రమణ గారు. అండ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానివ్వండి, ప్రధాన న్యాయమూర్తి కానివ్వండి, అకార్డింగ్ టు విచ్ ఆర్టికల్ అంటారు? ఆర్టికల్ 124 ఆధారంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులను
మరియు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియమించే అధికారం ఎవరికి ఉంటుందంటే భారత రాష్ట్రపతికి. అదే హైకోర్టు విషయానికి వచ్చామనుకోండి, ఆర్టికల్ 217. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. ఏదైనా రాజ్యాంగబద్ధ పదవులు వార్తలు నిలిస్తే వాటికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణల గురించి నేర్చుకోండి. సో అలా ఆర్టికల్ 124 సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మరియు ప్రధాన న్యాయమూర్తులకు సంబంధించిన ఒక రాజ్యాంగ ప్రకరణ. అండ్ సర్వసాధారణంగా ఎలా ఉంటుంది అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి కావాల్సిన అర్హతల విషయానికి వస్తే ఎవరైతే సుప్రీంకోర్టులో న్యాయమూర్తులు ఉంటారో అందులో సీనియర్ మోస్ట్ జస్టిస్ ఉంటారు కదా, సీనియర్ మోస్ట్ న్యాయమూర్తి ఉంటారు కదా, తను ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడతారు. ఎవరి సిఫార్సుల మేరకు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇటీవల చూడండి, ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే గారు, శరద్ అరవింద్ బాబ్డే గారు. లాస్ట్ మంత్ మనం చర్చించుకున్నాం. ఎస్ఏ బాబ్డే గారు తన తరువాత ప్రధాన న్యాయమూర్తిగా రమణ గారి పేరును సూచించడం జరిగింది. కేంద్ర న్యాయశాఖకి సిఫార్సు చేశారన్నాను. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన తరువాత ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ఉండాలి అని చెప్పేసి ఒక పేరును సూచిస్తారు. సర్వసాధారణంగా పేరును ఎవరు సూచిస్తారంటే అందులో సీనియర్ మోస్ట్ జడ్జి ఉంటారు కదా సుప్రీంకోర్టులో, అలా సీనియర్ మోస్ట్ జడ్జి పేరును సూచించడం జరుగుతుంది. అలా ఈరోజు ఎస్ఏ బాబ్డే గారి తర్వాత సుప్రీంకోర్టులో అందరికంటే సీనియర్ మోస్ట్ జడ్జి ఎవరంటే రమణ గారు. సో ఈ నిబంధన ఖచ్చితంగా ఫాలో అవుతారంటే భారతదేశ చరిత్రలో అబ్జర్వ్ చేస్తే 1973, సో 1973 ఇయర్ గుర్తుంచుకోండి, 1973, 1977 ఈ 2 సంవత్సరాలు ఇంపార్టెంట్. 1973 ఇయర్లోనేమో ఏఎన్ రే అనే వ్యక్తిని, మరియు 1977లో ఎంహెచ్ బేగ్ అనే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరు ప్రధాన న్యాయమూర్తులు నియమించబడ్డారు. సర్వసాధారణంగా ఏంటి, సీనియర్ మోస్ట్ న్యాయమూర్తిని ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తారు. కానీ సీనియర్ మోస్ట్ మెంబర్స్ కాకుండా వేరే పర్సన్స్ ని నియమించడం జరిగింది. ఇదంతా కూడా చరిత్రకు సంబంధించి. సో ఇవన్నీ అవసరం లేదు. సో ఈ రోజు జస్టిస్ ఎన్వి రమణ గారు వార్తలు నిలిచారు. సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా మరియు ప్రధాన న్యాయమూర్తి పదవిని స్వీకరించిన 2వ తెలుగువాడిగా వార్తలు నిలిచారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. అండ్ రానున్న 2022 సంవత్సరం ఆగస్టు 26 వరకు తను ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించబోతున్నారు. చాలా చారిత్రక తీర్పులు ఎలాంటి ఇస్తారో చూడాలి అవన్నీ కూడా మనం. అండ్ నెక్స్ట్ మరొక వ్యక్తి ఎస్ఏ బాబ్డే గారు. సో ఎస్ఏ బాబ్డే గారు కూడా చాలా ఇంపార్టెంట్. సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించి నిన్నటి రోజున పదవీ విరమణ పొంది వార్తలు నిలిచారు. పదవీ విరమణ అంటున్నాను. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్ని సంవత్సరాలకు పదవీ విరమణ జరుగుతుంది అంటే రిటైర్మెంట్ ఏజ్ అంటే 65 ఇయర్స్. చాలా ఇంపార్టెంట్. సో శరద్ అరవింద్ బాబ్డే గారు నాగ్పూర్కి సంబంధించిన వ్యక్తి. నాగ్పూర్ ఎక్కడ ఉంది? మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. చాలా చారిత్రాత్మక తీర్పులు ఇవ్వడం జరిగింది. ఇటీవల కొన్ని రాజ్యాంగ ప్రకరణల గురించి కూడా తను ప్రస్తావించడం కొంత వివాదంగా కూడా మారింది. ఎగ్జాంపుల్ ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మనం చర్చించుకోవడం జరిగింది. ఆర్టికల్ 44 అమల్లో ఉన్న ఏకైక రాష్ట్రం భారతదేశంలోని రాష్ట్రం ఏంటి? గోవా. సో గోవా రాష్ట్రంలో ఇటీవల పర్యటించినప్పుడు గోవా రాష్ట్రంలో ఒక హైకోర్టు బెంచ్, బాంబే హైకోర్టు బెంచ్ ఏర్పాటు సందర్భంగా ఆర్టికల్ 44ని ఉద్దేశించి దేశవ్యాప్తంగా 44 అమలుని చూడాలనుకుంటుందని ఒక చెప్పడం జరిగింది. మరి ఇటీవల ఆర్టికల్ 224 ఏ విషయంలో కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 224 ఏం చెప్తుంది రాజ్యాంగ ప్రకారం అంటే అడాహక్ జడ్జిల యొక్క నియామకం. అడాహక్ అంటే ఏంటంటే తాత్కాలిక జడ్జిలు. ఎవరైతే హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా కానివ్వండి, అదనపు న్యాయమూర్తులుగా కానివ్వండి పదవి విరమణ పొందిన వారు ఉంటారో వారిని తిరిగి న్యాయమూర్తులుగా నియమించడం అన్నట్టు. ప్రస్తుతం దేశంలో చాలా వరకు కూడా పెండింగ్ కేసెస్ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని చూసి ఎవరైతే పదవి విరమణ పొందిన న్యాయమూర్తులు ఉన్నారో వారిని తిరిగి నియమించుకునే ప్రక్రియ గురించి ఆర్టికల్ 224ని లేవనెత్తారు. చాలా ఇంపార్టెంట్. మరియు ఇటీవల కాలంలో కొన్ని వివాదాల మధ్య కూడా తన వార్తలు ఇచ్చారు. లాస్ట్ ఇయర్ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో కరోనా విజృంభిస్తున్న సమయంలో గడిచిన జూన్ మాసం 2020 తనకు యాక్చువల్ గా ఏమి ఇష్టం అంటే బైక్స్, స్పోర్ట్స్ బైక్స్ అంటే చాలా ఇష్టం. ఒక స్పోర్ట్ బైక్ ని నడపడం జరిగింది. ఆ స్పోర్ట్స్ బైక్ ని నడిపినప్పుడు తను ఎలాంటి మాస్క్ కూడా ధరించలేదు. సో అలాంటి ఒక ఫోటోని సోషల్ మీడియాలో పెట్టి ప్రశాంత్ భూషణ్ గారు చేసిన ఒక ప్రకటన, ఒక వ్యాఖ్య చాలా వరకు చర్చనీయాంశమైంది, వివాదాస్పదమైంది. అండ్ తన ఆధ్వర్యంలో సుప్రీంకోర్టుకి సంబంధించి చాలా చారిత్రాత్మక తీర్పులు కూడా రావడం జరిగింది. ఎగ్జాంపుల్ మనకి పౌరసత్వ సవరణ చట్టానికి సంబంధించి కానివ్వండి, ఇంటర్నెట్ పై ఆంక్షల విషయంలో కానివ్వండి, కేంద్ర ప్రభుత్వాన్ని విషయంలో ఆదేశించడం కానివ్వండి, అండ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి కొన్ని ప్రముఖ తీర్పులు కానివ్వండి. సో అలా చాలా చారిత్రాత్మక తీర్పులు తన ఆధ్వర్యంలో
ఇవ్వడం జరిగింది 2019 నవంబర్ మాసం నుండి నిన్నటి రోజు వరకు. సో ఏప్రిల్ 23 2021 వరకు ఆల్మోస్ట్ 17 months స్పాన్. సో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన ప్రముఖులు శరద్ అరవింద్ బాబ్డే గారు నిన్న పదవీ విరమణ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చారు. ఇతను 47th. అండ్ ఇందాక మనం చర్చించుకున్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ గారు 48th CJ ఆఫ్ ఇండియా. చాలా ఇంపార్టెంట్. సో చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది ఈరోజు ఫస్ట్ చర్చించడం జరిగింది. సో వీరికి సంబంధించి అండ్ బాబ్డే గారికి సంబంధించి ఇటీవల వార్తలు ఇచ్చిన తీర్పులు కానివ్వండి, ఏవేవైతే మనం సుప్రీంకోర్టు ఇన్వాల్వ్మెంట్ ఆధారంగా వార్తలు ఇచ్చాయో, అంతే నిన్న క్లాస్ కూడా మనం చూసాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితి నేషనల్ ఎమర్జెన్సీని తలపిస్తోంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది, కొన్ని ఆదేశాలు ఇచ్చారు. ఒక జాతీయ ప్రణాళికను సిద్ధం చేయండి, ఒక నేషనల్ ప్లాన్, నేషనల్ స్ట్రాటజీని సిద్ధం చేయండి ఈ కరోనాని అడ్డుకట్ట వేయడానికి అని చెప్పేసి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. ఇలాంటి అంశాలపైన ప్రత్యక్షత చూపండి. అండ్ నెక్స్ట్, సో జైడస్ క్యాడిలా సంస్థ వార్తలు నిలిచింది. జైడస్ క్యాడిలా. సో జైడస్ క్యాడిలా ఫార్మా దిగ్గజ సంస్థ. భారతదేశంలో జైడస్ క్యాడిలా సంస్థ 4th బిగ్గెస్ట్ ఫార్మా సంస్థ. జైడస్ క్యాడిలా సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే అహ్మదాబాద్. అహ్మదాబాద్ ఎక్కడ ఉంది? గుజరాత్ రాష్ట్రంలో ఉంది. చాలా ఇంపార్టెంట్. సో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జైడస్ క్యాడిలా సంస్థ ఈరోజు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి అనుమతులు పొంది వార్తలు నిలిచింది. దేనికి సంబంధించి అంటే విరాపిన్ అనే ఒక డ్రగ్ విషయంలో. సో గుర్తుంచుకోండి, వైరాఫిన్ అని పిలిచినా విరాపిన్ అని పిలిచినా ఒకటే. సో వైరాఫిన్ అని మన వార్తాపత్రికలు చూస్తున్నాం, వైరాఫిన్ అని చెప్పేసి. సో విరాపిన్ అనే ఒక డ్రగ్ విషయంలో ఇటీవల డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, సో భారతదేశానికి సంబంధించి ఔషధ నియంత్రణ సంస్థ నుండి అనుమతులు పొందిన భారత ఫార్మా దిగ్గజ సంస్థ ఏది అంటే జైడస్ క్యాడిలా సంస్థ. ప్రస్తుతం ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో చాలా డ్రగ్స్ వార్తలు నిలుస్తున్నాయి, చాలా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ వార్తలు నిలుస్తున్నాయి. మనం చర్చించుకున్న మొట్టమొదటి డ్రగ్ ఏంటి? హైడ్రాక్సీ క్లోరోక్విన్ కానివ్వండి. హైడ్రాక్సీ క్లోరోక్విన్ అనగానే ఒక ప్రొఫైలాక్టిక్ మెడిసిన్. ప్రొఫైలాక్టిక్ మెడిసిన్ అంటే ఏంటి? ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వాడతారు. ఎవరైతే వైద్య సిబ్బంది ఉంటారో, కరోనా వ్యాధిగ్రస్తులు, కరోనా వైరస్ సోకిన వారు ఉంటారు కదా, ఐసోలేషన్ సెంటర్స్ లో ఉంటారు కదా, వారికి ట్రీట్మెంట్ ఇచ్చే వైద్యులు లేదా వైద్య సిబ్బంది ఎవరైతే ఉంటారో వారికి ఎక్కడ కరోనా వస్తుందని చెప్పేసి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ ని వాడడం జరిగింది. ఆ తర్వాత ఫావిపిరావిర్ డ్రగ్ ఆధారంగా ఫ్యాబ్ ఫ్లూ అనే మెడిసిన్ ప్రతి ఒక్కరు ఎవరైతే ఉంటారో కరోనా పేషెంట్స్ ఉంటారో ఫ్యాబ్ ఫ్లూ డ్రగ్ వేసుకుంటారు, మెడిసిన్ వేసుకుంటారు, టాబ్లెట్స్. ఆ తర్వాత రెమ్డెసివిర్ అనగానే ఏ దేశం గుర్తుకు రావాలి? అమెరికాకి సంబంధించి గిలీడ్ సంస్థ ఉత్పత్తి చేసే యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ రెమ్డెసివిర్. కరోనా పరిస్థితి ఎవరికైనా వచ్చిందనుకోండి, కరోనా వైరస్ సోకిందనుకోండి, పరిస్థితి తీవ్ర రూపం దాల్చినప్పుడు వెంటిలేటర్ ఉంటుంది కదా, సో వెంటిలేటర్ పైన ఉండే పేషెంట్స్ కి రెమ్డెసివిర్ ఇస్తారు. ఎగ్జాంపుల్, రెమ్డెసివిర్ యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఆధారంగా సిప్లా అనే సంస్థ తయారు చేసిన సిప్రమి అనే ఇంజెక్షన్ చాలా పాపులారిటీకి వచ్చింది. సో ఇలాంటిది రెమ్డెసివిర్ డ్రగ్ గురించి ఇటీవల చూస్తున్నాం. అండ్ డెక్సామెథాజోన్ అండ్ ఇతోలిజుమాబ్ అండ్ నిన్న చర్చించుకున్న మాల్నుపిరావిర్. సో ఇవన్నీ డ్రగ్స్ గుర్తుంచుకోండి. కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో వార్తలు నిలుస్తున్న డ్రగ్సే కానివ్వండి, ఆ డ్రగ్స్ ఆధారంగా యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఆధారంగా ఏ బ్రాండ్ నేమ్లతో ఏ ఫార్మా సంస్థలు ఏ మెడిసిన్ తయారు చేస్తున్నాయి, ఏ మోడ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ తయారు చేస్తున్నాయి, టాబ్లెట్లను తయారు చేస్తున్న సంస్థలు కానివ్వండి, ఇంజక్షన్లను తయారు చేస్తున్న సంస్థలు కానివ్వండి, వీటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. కరోనాకి సంబంధించి మనం తీసిన ఏదైతే స్పెషల్ వీడియో ఉందో, కరోనా స్పెషల్ ఎపిసోడ్ ని ఒకసారి చూడండి. అందులో అన్ని అంశాలు కూడా చర్చించడం జరిగింది. అండ్ సో ఈ డ్రగ్స్ తర్వాత ఈ రోజు విరాపిన్ అనే ఒక డ్రగ్ ప్రముఖంగా వినిపిస్తుంది. ఈ విరాపిన్ ఏంటంటే కరోనా లక్షణాలు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో కరోనా పేషెంట్స్ కి జస్ట్ సింగిల్ డోస్ మెడిసిన్ ఇస్తేనే క్యూర్ అవుతుందంట. దీనికి సంబంధించి ఇటీవల క్లినికల్ ట్రయల్స్ కూడా జరుపుతున్నామేమని చెప్పేసి జైడస్ క్యాడిలా సంస్థ డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఆశ్రయించింది. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశంలో
ముఖ్యంగా మెడిసిన్ కి సంబంధించి ఫార్మా రంగానికి సంబంధించి నియంత్రణ చేసే సంస్థ. డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి లేదే ఏ ఒక్క డ్రగ్ కూడా భారతదేశంలో విడుదల కాదు, మార్కెట్లోకి రాదు, విపణిలోకి రాదు. సో అలాంటి డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి విరాపిన్ అనే డ్రగ్ విషయంలో, మెడిసిన్ తయారీ విషయంలో అనుమతి పొంది వార్తలు నిలిచిన ప్రముఖ సంస్థ ఏది అంటారు? జైడస్ క్యాడిలా సంస్థ. ఇది ఒక్కటే గుర్తుంచుకోండి, విరాపిన్ జైడస్ క్యాడిలా సంస్థ, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ CDSCO అనే ఒక సంస్థ కూడా ఉంటుంది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అనుమతులు కూడా పొంది ఈరోజు వార్త నిలిచింది జైడస్ క్యాడిలా సంస్థ. వీరు ఈ విరాపిన్ అనే యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ ఆధారంగా ఇక మెడిసిన్ ని తయారు చేస్తారన్నట్టు. అది కరోనా పైన అద్భుత ఔషధంగా పనిచేస్తుంది అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. యాక్టివ్ ఫార్మస్యూటికల్ ఇంగ్రీడియంట్ API అంటే ఏంటంటే మనం వాడే టాబ్లెట్స్ లో కానివ్వండి, ఇంజెక్షన్ లో కానివ్వండి ఉండే మూల పదార్థం అన్నట్టు, రా మెటీరియల్ అన్నట్టు. ఎగ్జాంపుల్ చూడండి, మనం జ్వరం వస్తే యాంటీపైరెటిక్ మెడిసిన్ వేసుకుంటాం. పైరో అంటే ఏంటి? అత్యధిక ఉష్ణోగ్రతలు. మన శరీరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఎప్పుడు నమోదవుతాయి? జ్వరం వచ్చినప్పుడు, ఫీవర్ వచ్చినప్పుడు. సో అలా అత్యధిక ఉష్ణోగ్రతలు వచ్చినప్పుడు పైరెటిక్ కండిషన్స్ అంటారు. యాంటీపైరెటిక్ అంటే ఏంటి? ఆ ఉష్ణోగ్రతను తగ్గించే మెడిసిన్. యాంటీపైరెటిక్ డ్రగ్ ఎగ్జాంపుల్ అంటే మనకు పారాసిటమాల్. అలాంటి పారాసిటమాల్ మూల పదార్థం. పారాసిటమాల్ డ్రగ్ ని తీసుకొని, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్ తీసుకొని ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క బ్రాండ్ నేమ్ తో మార్కెట్ లోకి టాబ్లెట్ రిలీజ్ చేస్తుంది. ఎగ్జాంపుల్ కాల్పాల్ అంటారు, డోలో 650 అంటారు, చాలా ఉంటాయి, క్రోసిన్ అంటారు, చాలా ఉంటాయి. సో అలా పారాసిటమాల్ అనేది యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. సో అలా ఒక్కొక్క టాబ్లెట్ తయారు చేయొచ్చు, సిరపే తయారు చేయొచ్చు, ఇంజక్షన్ తయారు చేయొచ్చు. సో అలా డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఉంటాయి. సో ఈ రోజు వార్త తెలిసిన విరాపిన్ అనేది యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఆక్సిజన్ కొరతను మనం చూస్తున్నాం. ఆక్సిజన్ కొరత అంటున్నాను. ఒకవైపు పర్జర్వరెన్స్ అనే రోయరు మార్స్ పైన ఆక్సిజన్ ఉత్పత్తి చేసి ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా అమెరికాకు ఒక ఘనతను సాధించి పెట్టింది. మరొక వైపు ప్రపంచంలోనే కాదు, ఇండియాలో చాలా వరకు కూడా ఆక్సిజన్ కొరతను చూస్తున్నాం. ఒక్కరోజు చూడండి, భారతదేశంలో కరోనా కేసులు 3,32,000 కేసులు దాటుతున్నాయి. ఒకరోజు నమోదవుతున్న కేసులు గరిష్ట సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల కాలంలో కరోనా పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వారి శరీరంలో, వారి యొక్క బ్లడ్ లో 94% కంటే ఆక్సిజన్ డిక్రీజ్ అయిందనుకోండి, ఖచ్చితంగా కృత్రిమ ఆక్సిజన్ ని ఇవ్వాల్సిన పరిస్థితి. కృత్రిమ ఆక్సిజన్ ఎట్లా ఇస్తాము? ఆక్సిజన్ సిలిండర్ల ఆధారంగా వెంటిలేటర్లు పెడతాం. చూడండి, వెంటిలేటర్లు అంటాము. సో వెంటిలేటర్లు అనేది మన శరీరానికి కృత్రిమ ఆక్సిజన్ ఇస్తుంది. ఆ వెంటిలేటర్ తీసేస్తే చచ్చిపోతారు అన్నట్టు. సో అలా మన బ్లడ్ లో 94% కంటే తక్కువకి ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయాయి అనుకోండి, కృత్రిమ ఆక్సిజన్ ఇస్తాం వెంటిలేటర్ల ద్వారా. అండ్ పరిస్థితి మరీ మితిమీరింది అనుకోండి, ఎక్మో పరికరం ఇస్తాము. ఎక్మో గురించి కూడా మనం ఇటీవల చర్చించుకోవడం జరిగింది. సో అలా ఇటీవల సప్లిమెంటల్ ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్ ని తయారు చేసి DRDO శాస్త్రవేత్తలు వార్తలు నిలిచారు. బెంగళూరుకి చెందిన శాస్త్రవేత్తలు. సప్లిమెంటల్ ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్. ఈ రోజు భారతదేశంలో ఉన్న ఆక్సిజన్ కొరతను తీర్చడానికి భారత ప్రభుత్వం ఒక దేశాన్ని దగ్గరికి వెళ్ళింది. అంటే దేశానికి సంబంధించి కొంత రిక్వెస్ట్ చేసడం జరిగింది. ఆ దేశం ఏంటంటే జర్మనీ. సో జర్మనీ దేశాన్ని ఆశ్రయించింది భారతదేశం. సో జర్మనీ యొక్క ప్రత్యేకత ఏంటంటే మొబైల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు ఎక్కువగా ఉంటాయి వాళ్ళ దగ్గర. మొబైల్ అనే పదం ఎక్కడున్నా ఏం గుర్తుకు రావాలి? సో మన ప్రాంతాన్ని మార్చుకుంటూ కూడా దాని నుండి మనం లబ్ధి పొందొచ్చు అన్నట్టు. సో మొబైల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు దాదాపు 23 మొబైల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను జర్మనీ నుండి తీసుకురావడానికి భారత ప్రభుత్వము ఇటీవల జర్మనీ ప్రభుత్వానికి ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టింది. సో జర్మనీ కూడా సానుకూలంగా స్పందించింది. మన దేశంలో ఏర్పడుతున్న ఆక్సిజన్ కొరత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జర్మనీ దేశం నుండి 23 మొబైల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్. మొబైల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్ అంటే ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ, ఎగ్జాంపుల్ పెద్ద పెద్ద హాస్పిటల్ ఉన్నాయి అనుకోండి, ఐసోలేషన్ సెంటర్స్ ఉన్నాయి అనుకోండి, 100,000 సంఖ్యలో ఐసోలేషన్ సెంటర్ ఉండే ఒక ప్రాంతంలో ఈ ఆక్సిజన్ ప్లాంట్ ని పెడతారు. సో ఇక్కడ సౌకర్యం తిరిగింది అనుకోండి, ఈ ప్లాంట్ ని తీసుకుపోయి మీరు వేరే దగ్గర ఇన్స్టాల్ చేయొచ్చు అన్నట్టు. సో మొబైల్ అంటే సులభంగా ఒక ప్రాంతంలో ఒక ప్రాంతానికి మార్చడానికి వీలు ఉండేది అన్నట్టు. సో మొబైల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్ల విషయంలో భారతదేశం ఇటీవల ఏ దేశం నుండి 23 మొబైల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లను కొనుగోలు కోసం ఆశ్రయించింది అంటే జర్మనీ. సో దీనికి సంబంధించి తుది అంకంలోకి రావడం జరిగింది. రేపు కానీ ఎల్లుండి కానీ జర్మనీ నుండి మనకు మొబైల్ ఆక్సిజన్ తయారీ ప్లాంట్ రాబోతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం భారతదేశంలో ఆక్సిజన్ కొరత అనేది ఉండడం. మరియు
దీనికి కొనసాగింపుగా ఇంకొక అంశాన్ని యాడ్ చేసుకోండి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఆక్సిజన్ సరఫరా కోసం, ఆక్సిజన్ ట్యాంకుల సరఫరా కోసం లేదా ఆక్సిజన్ సరఫరా కోసము ఆర్మీ విమానాలను కూడా వాడుకుంటుంది తెలంగాణ ప్రభుత్వం. ఆర్మీ విమానాలు అంటున్నాను. సో ఆర్మీలో పనిచేసే C-17 హెలికాప్టర్స్ ఏవైతే ఉంటాయో C-17 లేదా విమానాల్లో ఒడిషా రాష్ట్రం నుండి ఆక్సిజన్ ని పొందుతున్న రాష్ట్రంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వార్తలు నిలిచింది. సో తెలంగాణ రాష్ట్రం దాదాపు 9 ట్యాంకులను 2 ఆర్మీ విమానాల్లో పంపించడం జరిగింది. ట్యాంకులు అంటే ఏంది? సో లారీలు ఏవైతే ఉంటాయి, ఈ ట్యాంక్ ఉంటాయి కదా, సో దాదాపు 9 ట్యాంకులను 2 ఆర్మీ విమానాల్లో ఒడిషాకి పంపించడం జరిగింది. ఒడిషా రాష్ట్రంలోని అంగులా అండ్ రూర్కెలా ప్లాంట్స్ నుండి ఆక్సిజన్ ని ఫిలప్ చేసుకొని ఈ 9 ట్యాంకులు తెలంగాణ రాష్ట్రానికి వస్తాయి అన్నట్టు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఆక్సిజన్ కొరత ఉంది కాబట్టి ఆర్మీ వారి సాయాన్ని కూడా కోరుతోంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఆక్సిజన్ అంటేనే చాలా వరకు డిమాండ్ ఉంది. ఇందాక మీకు చెప్పాను, జర్మనీకి సంబంధించి 23 ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు అంటాం కదా. ఒక్కొక్క ఆక్సిజన్ తయారీ ప్లాంట్ ఒక నిమిషంలో దాదాపు 40 లీటర్స్ ఆక్సిజన్ ని తయారు చేస్తుంది. 40 లీటర్స్ ఆక్సిజన్ అంటున్నాను. ఒక గంటలో ఎంత? 2400 లీటర్ల ఆక్సిజన్ ని తయారు చేసే మొబైల్ ప్లాంట్లకు సంబంధించి జర్మనీ వార్త నిలిచింది. అండ్ ఆక్సిజన్ కొరతను ఉద్దేశించి ఆక్సిజన్ ఏదైతే ఉంటుందో ప్రస్తుతం ఆ ఆక్సిజన్ ని ఒడిషా రాష్ట్రం నుండి దిగుమతి చేసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆర్మీ విమానాలను కూడా వాడుకుంటుంది. ఇదొకటి కూడా ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో దేశంలోని చాలా రాష్ట్రాలు కూడా స్తంభించిపోయాయి. ఎగ్జాంపుల్, మహారాష్ట్ర రాష్ట్రంలో ప్రస్తుతం బ్రేక్ ది చైన్ క్యాంపెయిన్ అమల్లో ఉంది. బ్రేక్ ది చైన్ అనే ఒక క్యాంపెయిన్. బ్రేక్ ది చైన్ అంటే ఏం లేదు, లాక్డౌనే, కాకపోతే పేరు వేరే పెట్టారన్నట్టు. బ్రేక్ ది చైన్ అంటే ఏంటంటే కరోనా వ్యాధి వ్యాప్తి జరగకుండా ఆ వ్యాధి వ్యాప్తిని అడ్డుకట్ట వేయడానికి బ్రేక్ ది చైన్ అనే క్యాంపెయిన్ ఇటీవల ఏ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది? 144 సెక్షన్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తుంది, అంటే మహారాష్ట్ర. అండ్ జార్ఖండ్ రాష్ట్రం కూడా ఈరోజు వార్తలు ఇచ్చింది. జార్ఖండ్ రాష్ట్రం హెల్త్ సేఫ్టీ వీక్ ని అమలు చేస్తుంది. హెల్త్ సేఫ్టీ వీక్ అంటే ఆరోగ్య భద్రత వారం లేదంటే ఆరోగ్య సురక్షిత వారం అనొచ్చు. హెల్త్ సేఫ్టీ వీక్ పేరుతో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ లాక్డౌన్ విధించి వార్తలు నిలిచింది అంటే జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరున్నారు? హేమంత్ సోరెన్ గారు. సో ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్రంలో కూడా విపరీతంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి కాబట్టి ఒక వారం రోజుల పాటు, ఏ రోజున ప్రారంభమైందంటే ఏప్రిల్ 22వ తేదీ నుండి ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా హెల్త్ సేఫ్టీ వీక్ తో ప్రజలందరినీ కూడా ఇంటి వద్ద ఉండమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థిస్తోంది. కేవలం ఎసెన్షియల్ సర్వీసెస్ మాత్రమే అమల్లో ఉంటున్నాయి. సో అలా ఏ రాష్ట్రాల్లో ఏ పేరుతో నియంత్రణ చర్యలు వార్తలు ఇస్తున్నాయి వాటి గురించి కూడా చూడండి. కరోనాకి సంబంధించి చాలా అంశాలు రెగ్యులర్ గా వార్తలు ఇస్తాయి, వాటిపైన మరొకసారి శ్రద్ధ చూపండి. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ ఈ సమయానికి మనం కరోనా గురించి విపరీతంగా చూసాము. మరొకసారి కరోనాకి సంబంధించి కొత్త అంశాలు ఇటీవల అవగాహన కార్యక్రమాలే కానివ్వండి, ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాస్కులకు సంబంధించి చాలా అవగాహన కార్యక్రమాలతో వార్తలు నిలుస్తుంది. మాస్క్ నహీతో బాత్ నహీ అనే ఒక అవగాహన కార్యక్రమం, మాస్క్ నహీతో సామాన్ నహీ అండ్ రోకో టోకో, వన్ మాస్క్ మెనీ లైఫ్స్, ఇవన్నీ కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం మాస్క్ యొక్క ఎసెన్షియల్, మాస్క్ యొక్క అవసరాన్ని గుర్తు చేస్తూ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు తీసుకొస్తుందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రము. మరి ఇటీవల ప్లాస్టిక్ లావో మాస్క్ పావో అనే అవగాహన కార్యక్రమంతో వార్తలు ఇచ్చిన రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్ రాష్ట్రము. మరి ఇటీవల మాస్క్ ని ఎసెన్షియల్ ఐటెం లో గుర్తించి రేషన్ వస్తువులతో పాటు నెల మనకు రేషన్ ఉంటుంది కదా, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, చౌకధరల దుకాణం అంటారు కదా. సో రేషన్ దుకాణాల్లో మనం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు మాస్క్ ను కూడా పంచుతున్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు రాష్ట్రం. సో ఇలాంటి అవగాహన కార్యక్రమాల విషయాల గురించి కూడా ప్రత్యేకంగా చూడండి. సో ఈరోజు ఆక్సిజన్ సంబంధించి జర్మనీ గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్ కొరతను ఉద్దేశించి ఆర్మీ వారి సహాయంతో ప్రత్యేక విమానాల ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను సరఫరా చేయడం జరుగుతూ వార్తలు ఇచ్చిందంటే తెలంగాణ రాష్ట్రం. అండ్ నెక్స్ట్, సో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు 2 అంశాలతో వార్తలు నిలిచారు. యాక్చువల్గా భారత ప్రభుత్వం మరొక కార్యక్రమాన్ని తీసుకురాబోతోంది కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో. మే అండ్ జూన్ మంత్, రానున్న మే మరియు జూన్ ఈ 2 మాసాల్లో కూడా భారతదేశంలోని
80 కోట్ల మందికి లబ్ధి చేకూరేలా ప్రతి వ్యక్తికి కూడా నెలకు 5 కిలోల బియ్యం, సో నెలకు 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయబోతోంది. సో నెలకు 5 కిలోల బియ్యం అంటున్నాను. సో రానున్న మే జూన్ మాసాల్లో భారత ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. ముఖ్యంగా లాక్డౌన్ ప్రకటిస్తారో తెలీదు, ఎందుకంటే గడిచిన సంవత్సరం ఇదే సమయానికి భారత ప్రభుత్వం సో ఉచితంగా మనకు కావలసిన నిత్యావసరాలు సరఫరా చేసింది. ఏ పేరుతో అంటారు? ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ఈ పేరు గుర్తుంచుకోండి, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన లేదా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఈ ప్రోగ్రామ్ ని రానున్న 2 నెలల పాటు దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పేసి భారత ప్రభుత్వం ఇచ్చిన కీలక ప్రకటన ఈరోజు వార్తలు నిలిచింది. అంటే ఒక హింట్ గా మనం భావించవచ్చు, మే మరియు జూన్ మాసాల్లో లాక్డౌన్ కానివ్వండి, కఠిన నియంత్రణ చర్యలను భారత ప్రభుత్వం అమలు చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇన్ని రోజులు లేని మే జూన్ మాసంలో దేశంలోని దాదాపు 80 కోట్ల మంది ఎవరైతే ఉంటారో, రేషన్ షాప్ ద్వారా నెల పొందేవారు ఎవరైతే ఉంటారో వారు మరియు వలస కార్మికులను దృష్టిలో ఉంచుకొని బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో వారందరి కోసం కూడా ప్రతి వ్యక్తికి నెలకి 5 కిలోల బియ్యం లేదా ఆహార ధాన్యాలను ఉచితంగా ప్రభుత్వం పంపిణీ చేయబోతోంది. ఏ ప్రోగ్రాంలో భాగంగా? ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. రానున్న 2 నెలల పాటు అమలు చేస్తున్నారు. అండ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఈరోజు జాతీయ పంచాయతీ దినోత్సవం, సో పంచాయత్ డే అంటాం, పంచాయతీ దినోత్సవం ఏ రోజున? ఏప్రిల్ 24వ తేదీ ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం. భారత మాజీ ప్రధానమంత్రి ఎవరు? మన్మోహన్ సింగ్ గారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు 2010 సంవత్సరంలో మొట్టమొదటిసారి పంచాయతీ దినోత్సవాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి నెల ఏప్రిల్ 24వ తేదీని పంచాయతీ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి సో ఇప్పటి వరకు మనం జరుపుకుంటూనే ఉన్నాం. సో అలా మనకు భారతదేశంలో గ్రామ స్వపరిపాలన కానివ్వండి, సో గ్రామ స్వరాజ్యం ఏ ఆర్టికల్లో ఉంటుంది? ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 40లో ఉంటుంది. ఆదేశిక సూత్రాల్లోని ఆర్టికల్ 40 చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మనం చూస్తున్న గ్రామ పంచాయతీలు ఇది గాంధీ సిద్ధాంతాల్లో ఉంటుంది చూడు మీరు ఆదేశిక సూత్రాల్లో. సో అండ్ ఇంకొకటి మనకి 73rd అమెండ్మెంట్ భారత ప్రధానిగా పివి నరసింహారావు గారు ఆర్థిక సంస్కరణల పితామహుడు అంటారు, దేశ ప్రధాని అంటారు. సో భారత ప్రధానిగా విధులు నిర్వర్తించిన పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1992 ఇయర్లో 73rd అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది. సో గ్రామ పంచాయతీలు ఎవరైతే ఉంటాయో పంచాయతీలకు సంబంధించి రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది 73rd అమెండ్మెంట్. చాలా ఇంపార్టెంట్. సో అలాంటి పంచాయతీ దినోత్సవం రోజున మనకి ఇంకోటి గుర్తుంచుకోండి, 73rd అమెండ్మెంట్ ఆధారంగా షెడ్యూల్ 11 కూడా గుర్తుంచుకోండి. మనకు షెడ్యూల్స్ లో 11th షెడ్యూల్ ఉంటుంది. 11th షెడ్యూల్లో 29 డ్యూటీస్ ఉంటాయి పంచాయతీలకు కల్పించబడిన అధికారాలు. సో ఇవన్నీ ఫిగర్స్ ఇంపార్టెంట్, ఇవన్నీ ఇక్కడ అవసరం లేదు. కాకపోతే ఈ రోజు పంచాయతీ దినోత్సవం కాబట్టి ఈ రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశంలోని దాదాపు 4,09,000 మంది ప్రజలకు బెనిఫిషియరీకి ఈ ప్రాపర్టీ పత్రాలను డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ ప్రాపర్టీ అంటే ఏంటి? సో డిజిటలైజ్డ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది 4,00,000 మంది బెనిఫిషరీస్ కి. ఈ ప్రాపర్టీ అంటే ఏంటి? డిజిటలైజ్డ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అంటున్నాను. భారత ప్రభుత్వం లాస్ట్ ఇయర్ పంచాయతీ దినోత్సవం లాస్ట్ ఇయర్ ఏప్రిల్ 24వ తేదీన ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వామిత్వ, చాలా ఇంపార్టెంట్. స్వామిత్వ యొక్క యాక్రోనిం గుర్తుంచుకోండి, సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్. గుర్తుంచుకోండి, ఏదైనా ప్రభుత్వ పథకానికి సంబంధించి కానివ్వండి, ఏదైనా యాప్ గురించి అబ్రివేషన్ వార్త నిలిచింది అనుకోండి, యాక్రోనిం వార్త నిలిచింది అనుకోండి, ఒక్కొక్క పదాన్ని అర్థం చేసుకోండి. ఆ పథకం యొక్క ఉద్దేశం మనకు తెలుస్తుంది. సర్వే ఆఫ్ విలేజెస్ అంటున్నాను. సర్వే ఆఫ్ విలేజెస్ అంటే ఏంటి? భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో సర్వే చేయడం మరియు మ్యాపింగ్ చేయడం. దేని సహకారంతో? ఇంప్రొవైజ్డ్ టెక్నాలజీ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి. ఎక్కడ? విలేజ్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో. సో గ్రామీణ ప్రాంతాల్లో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సర్వే చేసి ఏ భూమి పైన ఎవరికి ఎవరు హక్కుదారు అని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా
ఈ ప్రాపర్టీ రైట్ కింద, సో ఈ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఎవరైతే ఉంటారో, ఎవరి భూమి ఎవరికి సంబంధించిందో ఆ డాక్యుమెంట్స్ ని ఈ రోజు దేశంలోని 4,09,000 మంది ప్రజలకు పంచాయతీ దినోత్సవం రోజున ప్రధానమంత్రి గారు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఈ రోజు వార్తలు నిలిచారు. సో ఇదొకటి కూడా ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే లాస్ట్ ఇయర్ 24th ఏప్రిల్ రోజు ప్రారంభించబడిన స్వామిత్వ ప్రోగ్రామ్. ఈ రోజు ఏంటి, ఈ స్వామిత్వ ప్రోగ్రామ్ ఆధారంగా భూములపైన సర్వే చేసింది కదా. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హర్యానా రాష్ట్రానికి సంబంధించిన అంశాలు. సో హర్యానా ఈరోజు 2 అంశాలతో వార్తలు నిలిచింది. ఫస్ట్ టాపిక్ వచ్చేసి COVID-19 రిలేటెడ్ టాపిక్. సో COVID-19 రిలేటెడ్ టాపిక్ అంటున్నాను. హర్యానా కోవిడ్ ఎమర్జెన్సీ లోన్ అనే ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తూ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు వార్తలు నిలిచింది. అండ్ సెకండ్ టాపిక్ వచ్చేసి ఒక ప్రత్యేక కార్యక్రమం, చాలా ఇంపార్టెంట్, ఒక న్యూ ఇనిషియేటివ్ హరిహర్ అనే ఒక సరికొత్త కార్యక్రమంతో వార్తలు నిలిచింది. హరిహర్ చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఈ రెండింటి గురించి ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ ఏం చెప్పాను, హర్యానా కోవిడ్ ఎమర్జెన్సీ లోన్. ఈ పేరుతో ఒక ప్రత్యేక నిధిని, ఒక స్పెషల్ ఫండ్ ని ఏర్పాటు చేస్తూ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వార్త నిలిచింది. ఈ స్పెషల్ ఫండ్ ఎంత అంటే దాదాపు 500 కోట్ల రూపాయలను ఈ స్పెషల్ ఫండ్ గా కేటాయించింది, లేదా హర్యానా కోవిడ్ ఎమర్జెన్సీ లోన్ కింద కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో పనిచేస్తున్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, అన్ని పరిశ్రమలు కాదు, ప్రత్యేక పరిశ్రమలు మాత్రమే, ఈ COVID-19 విపత్కర పరిస్థితుల కాలంలో ఎసెన్షియల్స్ ని ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, ఎసెన్షియల్స్ అంటే ఏంటి, ఎగ్జాంపుల్స్ వెంటిలేటర్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలే కానివ్వండి, లేదా వెంటిలేటర్లను తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్సే కానివ్వండి, లేదంటే బెడ్స్ ని తయారు చేసే పరిశ్రమలే కానివ్వండి. బెడ్స్ అంటే ఏంటి, ప్రస్తుతం హాస్పిటల్లో చూడండి బెడ్ల షార్టేజ్ ఉంది, బెడ్ల కొరత ఉంది, అలా హాస్పిటల్ బెడ్స్ ని తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్సే కానివ్వండి, లేదంటే మనకి ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్సే కానివ్వండి, ఆక్సిజన్ తయారు చేసే ప్లాంట్సే కానివ్వండి, లేదా PPE కోట్లను తయారు చేసే సంస్థలే కానివ్వండి, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్స్, వైద్య సిబ్బంది ఎవరైతే ఉంటారో వారు తొడుక్కునే సూట్స్ ఉంటాయి కదా అవి, సో PPE కిట్లు. సో ఇలా ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఎసెన్షియల్స్ గా మనం భావించేవి ఏవైతే ఉంటాయో ఆ వస్తువులను ఉత్పత్తి చేస్తున్న పరిశ్రమలు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ సంస్థలు లేదా కొత్తగా ఏర్పాటయ్యే సంస్థల కోసము ప్రత్యేక ప్రాధాన్యత, ప్రత్యేక ప్రోత్సాహం, ప్రత్యేక చేయూతనివ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక నిధిని కేటాయించింది. ఆ నిధి ఎంత మొత్తంలో, 500 కోట్ల రూపాయలు. ఈ 500 కోట్ల రూపాయలతో ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే, ఈ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, వీటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఏవైతే ఉంటాయో వాటికి సబ్సిడీలు కల్పిస్తుంది. సబ్సిడీలు కానివ్వండి, ఎవరైనా బ్యాంకు రుణాలు పొందాలనుకుంటారు అనుకోండి, సులభతర రుణాలను ఇచ్చే ఉద్దేశంలో భాగంగా ఈ నిధిని కేటాయిస్తారు. సో సులభతర రుణాలు, ఎట్ ద సేమ్ టైం రుణం పొందిన తర్వాత నెల నెల వడ్డీ కడతారు కదా, ఆ వడ్డీ ఏదైతే ఉంటుందో వడ్డీ రాయితీ కూడా ప్రభుత్వం చేస్తుంది అన్నట్టు. ఆ వడ్డీ ఏదైతే ఉందో బ్యాంకులకు చెల్లించే వడ్డీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నట్టు రానున్న సంవత్సరం పాటు. ఎందులో నుండి, ఈ ప్రత్యేక నిధి నుండి. చాలా ఇంపార్టెంట్. సో వీటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఏవైతే ఉంటాయో, ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో రాష్ట్రంలో, వాటికి సంబంధించి సులభతర రుణాలు కల్పించడం. ఎందుకంటే అధిక మొత్తంలో వీటిని ఉత్పత్తి చేయాలి. ప్రస్తుతం వీటి యొక్క అవసరం చాలా ఉంది, వీటి యొక్క కొరత ఉంది. సో అలా అధిక మొత్తంలో ఉత్పత్తి చేయాలంటే ఏం చేయాలి, ఆ ఇండస్ట్రీస్ లోన్ తీసుకోవాలి, అలా సులభతర రుణాలు ఇస్తారు. ఎట్ ద సేమ్ టైం ఆ తీసుకున్న రుణం ఏదైతే ఉంటుందో దానిపైన నెల నెల కట్టే వడ్డీ ఉంటుంది కదా, ఆ వడ్డీ రాయితీ చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ వడ్డీ ఏదైతే ఉంటుందో బ్యాంకుకు చెల్లించే వడ్డీ, సో రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నట్టు. సో అలా హర్యానా రాష్ట్రంలోని ఈ పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో అత్యవసర వస్తువులను ఉత్పత్తి చేస్తున్న సంస్థలకి ప్రత్యేకంగా ఉండే ఒక నిధి, ప్రత్యేకంగా ఉద్దేశించబడిన ఒక నిధి హర్యానా కోవిడ్ ఎమర్జెన్సీ లోన్. చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ టాపిక్ ఏంటి, హర్యానా రాష్ట్రానికి సంబంధించి ఈరోజు హరిహర్ అనే ప్రోగ్రామ్. హరిహర్ చాలా ఇంపార్టెంట్. హరిహర్, హరిహర్ యొక్క అక్రోనిమ్ గుర్తుంచుకోండి, హోమ్లెస్, అబాండన్డ్, సరెండర్డ్ చిల్డ్రన్ రీహాబిలిటేషన్ ఇనిషియేటివ్ హర్యానా. సో హర్యానా లేదంటే హోమ్లెస్, అబాండన్డ్, సరెండర్డ్ చిల్డ్రన్ రీహాబిలిటేషన్ ఇనిషియేటివ్ హర్యానా. సో పూర్తి ఈ సెంటెన్స్ మొత్తం గుర్తుంచుకోండి. హోమ్లెస్, అబాండన్డ్, సరెండర్డ్ చిల్డ్రన్ అంటే ఏంటి,
సింపుల్ గా అనాథ పిల్లలు అన్నట్టు, ఆర్ఫన్స్ ఉంటారు కదా. సో అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వారి కోసం రీహాబిలిటేషన్ కల్పించే ఉద్దేశంలో భాగంగా ఒక ప్రత్యేక కార్యక్రమంతో ప్రత్యేక ఇనిషియేటివ్ ఈ రోజు వార్తలించిన రాష్ట్రము హర్యానా రాష్ట్ర ప్రభుత్వం. గుర్తుంచుకోండి, ఇటీవల హరిహర్ అనే ఒక ప్రత్యేక కార్యక్రమం అనాథ పిల్లల కోసం ఉద్దేశించబడిన కార్యక్రమంతో వార్తలించిన రాష్ట్రం ఏదంటే హర్యానా రాష్ట్రం. సో హరిహర్ యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి, హోమ్లెస్ అబాండన్డ్ సరెండర్డ్ చిల్డ్రన్ రీహాబిలిటేషన్ ఇనిషియేటివ్ హర్యానా. చాలా ఇంపార్టెంట్. ఎవరైతే అనాథ పిల్లలు ఉంటారో ఆ అనాథాశ్రమాలు ఉంటాయి కదా, అనాథాశ్రమాల నుండి బయటకు వచ్చే చిన్నారులు ఎవరైతే ఉంటారో 18 సంవత్సరాలు నిండిన చిన్నారులు ఎవరైతే ఉంటారో యువత ఎవరైతే ఉంటారో వారికి స్పెషల్ కోటా కల్పిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. స్పెషల్ కోటా అనొచ్చు, లేదంటే స్పెషల్ రిజర్వేషన్ సౌకర్యాలు కల్పిస్తుంది. మనకు రిజర్వేషన్స్ ఉంటాయి కదా, ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పేసి. అండ్ కొత్త అంశం ఏంటి, ఈడబ్ల్యూఎస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్. సో ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ కోటాలో ఈ అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో, అనాథాశ్రమం నుండి బయటకు వచ్చే పిల్లలు ఎవరైతే ఉంటారో, యువత ఎవరైలు ఉంటారో 18 సంవత్సరాలు నిన్న యువతను ఈడబ్ల్యూఎస్ కోటాని కల్పిస్తారు. అంటే వారికి ప్రత్యేక రిజర్వేషన్లు ఇస్తారు. ఈ రిజర్వేషన్స్ ఆధారంగా ఏంటి, ఉన్నత చదువుల్లో వారు అర్హులవుతారు, లేకపోతే ఉన్నత ఉద్యోగాలు కానివ్వండి ఉద్యోగాల్లో అర్హత పొందుతారు. సో అలా ప్రత్యేక రిజర్వేషన్స్ ఈడబ్ల్యూఎస్ కోటా. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అనాథ పిల్లలకు ఈడబ్ల్యూఎస్ కోటాను కల్పించబోతున్నట్లుగా తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు నిలిచింది అంటారు. హర్యానా రాష్ట్రానికి సంబంధించి హరిహర్ అనే ప్రోగ్రామ్. అండ్ ఎట్ ద సేమ్ టైం 25 సంవత్సరాల వరకు కూడా 18 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల యువత ఎవరైతే ఉంటారో, అనాథ పిల్లలు ఎవరైతే ఉంటారో వారికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే ఏంటి, ఆర్థిక సాయం చేస్తుంది. ఆర్థిక సాయం అంటే ఏంటి, ఏదో ఒక వృత్తిని కల్పిస్తుంది అన్నట్టు, వారు బ్రతకడానికి కావాల్సింది. సో అలా వీరి కోసం ప్రత్యేకంగా రిజర్వేషన్ సౌకర్యాలు అండ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ని కల్పించే ఒక ప్రత్యేక కార్యక్రమమే హరిహర్. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి హరిహర్. ఈ హరిహర్ యాక్రోనిమ్ గుర్తుంచుకోండి, ఆటోమేటిక్ గా ఉద్దేశం తెలిసిపోతుంది. హోమ్లెస్ అబాండన్డ్ సరెండర్డ్ చిల్డ్రన్ రీహాబిలిటేషన్ ఇనిషియేటివ్ హర్యానా. చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం హర్యానా రాష్ట్రంలో అధికారంలో ఉంది బీజేపీ అలయన్స్. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారు, మనోహర్ లాల్ ఖట్టర్ గారు ఉన్నారు. చాలా ఇంపార్టెంట్ స్టేట్. అండ్ నెక్స్ట్, సో యూపీ రాష్ట్రం ఈరోజు వార్తలు నిలిచింది. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న రాష్ట్రం యూపీ. ముఖ్యంగా లవ్ జిహాద్కి సంబంధించి కానివ్వండి, మహిళలపై జరుగుతున్న దాడులు ఏవైతే ఉంటాయో వాటిని అడ్డుకట్ట వేసే ప్రత్యేక చట్టాలే కానివ్వండి, ప్రత్యేక కార్యక్రమాలు పథకాలే కానివ్వండి, సేఫ్ సిటీ గ్లాస్ ప్రాజెక్ట్, సేఫ్ సిటీ ప్రాజెక్ట్ కానివ్వండి, మరి ఇటీవల మిషన్ శక్తి అనే కార్యక్రమం, మరి ఇటీవల పేరు మార్పు సంబంధిత అంశంతో తరచూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఏదో అంశం మనం చూస్తున్నాం. రైల్వే స్టేషన్ల పేరు మార్పు కానివ్వండి, విమానాశ్రయాల పేరు మార్పు కానివ్వండి. అండ్ ఇటీవలే 3వ అంతర్జాతీయ విమానాశ్రయంగా కుషీనగర్ విమానాశ్రయం వార్త నిలిచింది. చాలా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల తరచూ ఏదో ఒక ఫెస్టివల్ కూడా వార్త నిలుస్తుంది. స్ట్రాబెరీ ఫెస్టివల్ అని, జాగరీ ఫెస్టివల్ అని, కాలానమక్ రైస్ ఫెస్టివల్ అని. అలా ఇటీవల ఏదో ఒక అంశం గురించి మనం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గురించి వార్తలు చూస్తున్నాం. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రస్తుతం ఎవరు, యోగి ఆదిత్యనాథ్ గారు. యోగి ఆదిత్యనాథ్ గారు ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఏంటి, బీజేపీ, భారతీయ జనతా పార్టీ. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఈరోజు వార్తలు నిలిచింది. రాష్ట్రంలో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ని అమలు చేయబోతున్నారట. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ 1980. ఎట్ ద సేమ్ టైం యూపీ గ్యాంగ్స్టర్స్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ యాక్ట్ 1986 ని ఇంపోజ్ చేయబోతున్నారు. చాలా ఇంపార్టెంట్. ఇటీవల జాతీయ భద్రతా చట్టం 1980ని అమలు చేస్తున్న రాష్ట్రంగా వార్తనిచ్చిన రాష్ట్రం ఏది అంటారు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. ఎట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఇంకోటి ఏంటి, యూపీ ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్స్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ యాక్ట్ 1986. ఈ 2 చట్టాల యొక్క ఉద్దేశం ఏంటి, అసలు ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలను అమలు చేయాలని భావిస్తోంది అంటే, ప్రస్తుతం యూపీ రాష్ట్రంలో చాలా మంది ఏం చేస్తున్నారు అంటే ఎసెన్షియల్స్ ఏవైతే ఉంటాయో, ప్రస్తుతం ప్రపంచమే ఒక విపత్కర పరిస్థితిలో ఉంది. అందులో ఇండియా స్పెషల్గా ఉంది. ఇండియాలో ప్రపంచంలోనే ఒక రోజులో గణనీయ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి, కరోనా కేసులు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి కాబట్టి
వీరికి ఇచ్చే మందులు కానివ్వండి, అంటే వీరికి ఇచ్చే మెడిసిన్స్ ఉంటాయి, ఇంత మనం చర్చించుకున్న విరాఫిన్ డ్రగే కానివ్వండి, లేకపోతే రెమ్డెసివిరే కానివ్వండి, మాల్నుపిరావిర్ కానివ్వండి, లేకపోతే హైడ్రాక్సి క్లోరోక్విన్ కానివ్వండి, ఏవైతే మెడిసిన్ ఉంటాయో ఈ కరోనా పేషెంట్స్కి ఇచ్చే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టాక్ చేసిన, అంటే వాటిని మార్కెట్లోకి రాకుండా బ్లాక్ మార్కెట్లో పెట్టేసినా కూడా, లేకపోతే ఆక్సిజన్ కొరతను సృష్టించినా కూడా, ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి కదా, ప్రస్తుతం చూడండి మార్కెట్లో కూడా డిమాండ్ అండ్ సప్లై ఉంటుంది, వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది కాబట్టి వీటిని కొన్ని రోజులు హోల్డ్ చేశారు అనుకోండి, వీటికి ఎక్కువగా దీనికి ఆటోమేటిక్గా దీని డిమాండ్ అనేది వస్తుంది. సో అలా స్టాక్ చేయడం ద్వారా ప్రస్తుతం కృత్రిమంగా కొరత సృష్టించే వారు ఎవరైతే ఉంటారో వారిపైన ఈ చట్టాలను ప్రయోగించబోతున్నారంట. చాలా ఇంపార్టెంట్. నేషనల్ సెక్యూరిటీ యాక్ట్, జాతీయ భద్రతా చట్టము, ఎట్ ద సేమ్ టైం యూపీ ఉత్తరప్రదేశ్ గ్యాంగ్స్టర్స్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ యాక్ట్. సో రెండు చట్టాలను కూడా ప్రయోగించబోతున్నాం. ఎవరైనా ఈ చట్టాల కింద బుక్ అయ్యారనుకోండి, సో దాదాపు 2 to 3 years సివియర్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, రిగరస్ ఇంప్రిజన్మెంట్ అలాంగ్ విత్ ఫైన్ అనేది ఉంటుంది. సో అలా ప్రస్తుతం కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో అత్యవసరాలు ఏవైతే ఉంటాయో ఈ అత్యవసరాలను తెలియకుండా, ప్రభుత్వానికి తెలియకుండా కానివ్వండి, సంస్థలకు తెలియకుండా స్టోర్ చేసిన వారు ఎవరైతే ఉంటారో, బ్లాక్ మార్కెట్ సృష్టించే వారు ఎవరైతే ఉంటారో వారిపైన అమలు చేసే ప్రత్యేక చట్టాలను అమలు చేస్తున్న రాష్ట్రంగా వార్తలు ఇచ్చిన రాష్ట్రం ఏంటి? ఉత్తరప్రదేశ్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి మైక్రోసాఫ్ట్ సంస్థకి మధ్య కుదిరిన ఒప్పందం వార్త నిలిచింది. లాస్ట్ 10 days బ్యాక్ మీకు చెప్పాను, రానున్న 1 week లో మైక్రోసాఫ్ట్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకోబోతోంది అని చెప్పేసి. సో అనుకున్నట్టుగానే నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున మేకపాటి గౌతమ్ రెడ్డి గారు, ప్రస్తుతం ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు మైక్రోసాఫ్ట్ సంస్థతో వర్చువల్ గా ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం తరపున. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే డిజిటల్ లిటరసీని కల్పిస్తారు. సో డిజిటల్ నైపుణ్య శిక్షణ, దాదాపు మైక్రోసాఫ్ట్ వారు రూపకల్పన చేసిన 42 కోర్సులు ఏవైతే ఉంటాయో ఆన్లైన్ కోర్సెస్, ముఖ్యంగా కంప్యూటర్ రిలేటెడ్ అన్ని కూడా టెక్నాలజీ రిలేటెడ్ కోర్సెస్. సో ఈ టెక్నాలజీ రిలేటెడ్ కోర్సెస్ లేదా ప్రోగ్రామ్స్ లేదా లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో యువతకి నైపుణ్యాన్ని కల్పజేస్తుంది మన మైక్రోసాఫ్ట్ సంస్థ. అలా ఈ 42 ఆన్లైన్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఈ కోర్సెస్ ద్వారా దాదాపు రాష్ట్రంలోని 1,60,000 మంది యువత లబ్ధి పొందబోతున్నారు. చాలా ఇంపార్టెంట్. సో ఒక్కొక్క కోర్సు మినిమం 60 hours నుండి 120 hours వరకు కూడా ఉంటుంది. సో ఈ కోర్సు పూర్తి చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా ఒక సర్టిఫికేట్ ని కూడా కేటాయిస్తుంది, సర్టిఫికేట్ కూడా ఇస్తుంది మైక్రోసాఫ్ట్ సంస్థ. ఎవరైతే ఈ కోర్సు నేర్చుకునే వారు ఉంటారో దాదాపు ఈ 42 కోర్సెస్ ఏవైతే ఉంటాయో ఆ 42 కోర్సెస్ ని నేర్చుకునే వారు ఎవరైతే ఉంటారో ఒక్కొక్క కోర్సుకి $100 ని కూడా బహుమతిగా ఇస్తారంట. సో చాలా వరకు ఆకర్షణీయమైన పథకాలతో వార్త నిలిచింది. సో మైక్రోసాఫ్ట్ అనగానే మనకేంటి? టెక్నాలజీ దిగ్గజ సంస్థ. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైతే డిగ్రీ స్టూడెంట్స్, ముఖ్యంగా బీటెక్ స్టూడెంట్స్ ఉంటారో వారి కోసం ఉద్దేశించబడిన ప్రోగ్రామ్ అనుకోవచ్చు. సో ప్రస్తుతం చూడండి చాలా ప్రాజెక్ట్స్ విషయంలో కానివ్వండి, అకాడమీ పూర్తి చేసిన వారికి ప్రత్యేకంగా జాబ్ ఓరియంటెడ్ ట్రైనింగ్స్ అన్నట్టు ఇవన్నీ కూడా, వీటన్నిటితో ఈరోజు వార్త నిలిచింది మైక్రోసాఫ్ట్ సంస్థ. ఈ 42 కోర్సెస్ అన్ని కూడా కంప్యూటర్ రిలేటెడ్ కోర్సే. డేటా సైన్స్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ లాంగ్వేజెస్ కానివ్వండి, జావా ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాటికి సంబంధించిన కోర్సెస్ని రూపకల్పన చేసింది మైక్రోసాఫ్ట్. వీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్రంలోని యువతకు నేర్పించబోతున్నారు అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఏ ప్రముఖ సాఫ్ట్వేర్ లేదా టెక్ దిగ్గజ సంస్థ ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది అంటే మైక్రోసాఫ్ట్ సంస్థ. ప్రస్తుతం సత్యనాదెల్ల గారు ఉన్నారు. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన పర్సన్. ప్రస్తుతము యాక్సెంచర్ ఇండియా సంస్థకి చైర్పర్సన్ గా ఉన్నారు. యాక్సెంచర్ ఇండియా సంస్థకి చైర్మన్ గా ఉన్న రేఖా ఎం మీనన్ గారు. రేఖా ఎం మీనన్ గారు ఈరోజు భారతదేశంలోని ఒక ప్రముఖ సంస్థ, ఒక అసోసియేషన్ అనుకోవచ్చు, నాస్కోమ్ కి చైర్పర్సన్ గా నియమితులైన అపాయింట్ అయిన మొట్టమొదటి మహిళగా వార్తలు నిలిచారు. నాస్కామ్. ఈ నాస్కామ్ యొక్క అక్రోనిం గుర్తుంచుకోండి, నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. చాలా ఇంపార్టెంట్. నేషనల్ అసోసియేషన్ ఫర్ సాఫ్ట్వేర్ అంటున్నాను, సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్
కంపెనీస్, సో సర్వీస్ కంపెనీ మరియు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క జాతీయ సమాఖ్య. ఇది 1988లో ఏర్పాటు చేయబడిన ఒక అసోసియేషన్, నేషనల్ అసోసియేషన్ అంటున్నాను, జాతీయ సమాఖ్య. ఈ సమాఖ్యకి దాదాపు 30 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటిసారి ఒక మహిళ చైర్పర్సన్ గా అపాయింట్ అవ్వడం జరిగింది. తన పేరేంటి అంటారు? రేఖా ఎం మీనన్ గారు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. రేఖా ఎం మీనన్ గారు ఇటీవల వార్తలు ఇచ్చారు. ఏ జాతీయ సమాఖ్యకి చైర్పర్సన్ అని నియమారు? మొట్టమొదటి మహిళగా అంటారు. సో గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ శ్రవణ్ రాథోడ్ గారు. శ్రవణ్ రాథోడ్. సో శ్రవణ్ రాథోడ్ గారు ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్. దేశవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన ఒక సంచలన మ్యూజిక్ డైరెక్టర్ అనుకోవచ్చు, ఒక దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ అనుకోవచ్చు, సంగీత దర్శకులు. సో చాలా వరకు కూడా 1990sలో ఒక మోనోపాలీ సాధించాడు. మోనోపాలీ అంటే ప్రతి సినిమా కూడా తనే మ్యూజిక్ డైరెక్టర్. శ్రవణ్ అండ్ నదీమ్ అనే కాంబినేషన్ ఉంటుంది. నదీమ్ అఖ్తర్ సైఫీ, తను కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ బాలీవుడ్కి సంబంధించి. శ్రవణ్ అండ్ నదీమ్, ఈ ద్వయం, ఈ డ్యూయో ఏ సినిమాకైనా మ్యూజిక్ డైరెక్షన్ చేశారనుకోండి, ఆ సినిమా స్టోరీ పరంగా పక్కన పెట్టినా కూడా మ్యూజిక్ పరంగా మ్యూజికల్ హిట్ సాధించాయి. ఎగ్జాంపుల్ చూడండి, మనం అందరం వినే ఆషికీ సాంగ్స్ ఉంటాయి. ఆషికీ సినిమా చాలా ఇంపార్టెంట్ మనకు, పాత సినిమా. ఆషికీ సినిమా కానివ్వండి, అండ్ దీవానా, దిల్వాలే, ఫూల్ ఔర్ కాంటే మూవీ కానివ్వండి, చాలా సినిమాలు చెప్పుకుంటూ పోతే 10ల సంఖ్యలో హిట్లు సాధించిన మ్యూజిక్ డైరెక్టర్. అండ్ వీరి ద్వయం గుర్తుంచుకోండి, శ్రవణ్ అండ్ నదీమ్ ద్వయం బాలీవుడ్లో సంచలన ద్వయం, సంచలన కాంబినేషన్ అనుకోవచ్చు. సో అలాంటి ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ నిన్నటి రోజున ముంబైలో తుదిశ్వాస విడిచి వార్తలు నిలిచారు. ఇటీవల వార్తలు నిలిచిన ప్రముఖ వ్యక్తి శ్రవణ్ రాథోడ్ గారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన వ్యక్తి అంటారు? బాలీవుడ్ దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్, సంగీత దర్శకులు. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు నిలిచిన కవ్వాలి గాయకుడు, కవ్వాలి సింగర్ అంటారు. ప్రముఖ కవ్వాలి గాయకుడు ఇటీవల మరణించారు. తన పేరేంటి అంటారు? ఫరీద్ సబ్రీ గారు. ఫరీద్ సబ్రీ పేరు గుర్తుంచుకోండి. ఫరీద్ సబ్రీ అనగానే కవ్వాలీలో చాలా వరకు కూడా పాటలు పాడాడు. కవ్వాలి మ్యూజిక్ అనేది ఉంటుంది, ప్రత్యేక వర్షన్. సో కవ్వాలి గాయకుడు ఇటీవల మరణించాడు. తన పేరేంటి అంటే ఫరీద్ సబ్రీ. వీరు కూడా ద్వయం, యాక్చువల్గా బ్రదర్స్ డ్యూ అంటారు. అన్నదమ్ములు ఇద్దరు కలిసి చాలా హిట్ సాంగ్స్ పాడారు కవ్వాలీలో. సో తన పేరు ఏంటంటే, తన తమ్ముని పేరు ఏంటంటే అమీన్ సబ్రీ. సో అమీన్ సబ్రీ అండ్ ఫరీద్ సబ్రీ, సబ్రీ డ్యూ అంటారు, సబ్రీ ద్వయం అంటారు. సో ఈ రోజు వార్తలు ఇచ్చిన ఫరీద్ సబ్రీ గారు తుదిశ్వాస విడిచడం జరిగింది. ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఇటీవల అనారోగ్య సమస్యల బారిన పడ్డారు, మరణించడం జరిగింది. నేరుగా గుర్తుంచుకోండి, ఇటీవల మరణించిన ప్రముఖ గాయకుడు. సో కవ్వాలి ప్రముఖ గాయకుడు, తన పేరు ఏంటంటే ఫరీద్ సబ్రీ. లేదంటే ఇటీవల మరణించిన ఫరీద్ సబ్రీ గారు ప్రముఖ గాయకుడు. ఏ గానాలకు సంబంధించి, ఏ పాటలకు సంబంధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు దేశవ్యాప్తంగా పొందిన వ్యక్తి అంటే సో కవ్వాలి గాయకుడు. సో ఇవి మనకి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.